రెండవ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము రెండవ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనమును మాత్రము జ్ఞాపకం చేసుకుని. అయ్యా కుమార్తెయగు రిస్పా గోనె పట్ట తీసుకొని కొండపై పరుచుకొని కోతకాలారంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియు వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండను, రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా, అయ్యా కుమార్తెయగు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినపడెను. తల ఉంచుకుందాం. వాక్యం కొరకు ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, జీవము గల మా దేవ, నీకు స్తోత్రములు. ఈ సమయమున నీ నామమును స్తుతించి మహిమపరిచి ఆరాధించుటకు నీవు మా ఎడల చూపిస్తున్న కృపకై వేల కొలదిగా స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయమున మీరు మాతో మాట్లాడుతూ ఉండగా వినడానికి వచ్చినటువంటి మా హృదయాలను సరిచేస్తూ ఉండగా, ఎవరితో అయితే మీరు మాట్లాడాలని మీ ఉద్దేశము ఉంచబడి ఉన్నదో దేవా, వారితో మీరు మాట్లాడుతూ ఉండగా, వారికి తగిన రీతిగా వాక్యము ద్వారా మీరు గద్దిస్తూ ఉండగా, మీ కృపలో వారికి నెమ్మదిని సమాధానమును అనుగ్రహించుమని ప్రార్థిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, చేరవచ్చిన విశ్వాసులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున వందనములండి. చదవబడిన ఈ పరిశుద్ధ వచనమును మనమందరము జాగ్రత్తగా విన్నాం. అయితే ఈ వాక్యములోనికి వెళ్ళుటకు ముందు నేను మిమ్మల్ని అందరినీ ఒక మాట అడగాలని ఆశపడుతూ ఉన్నాను. ఏమిటి ఆ మాట అంటే, నా ఆధ్యాత్మిక జీవితానికి ఎదుగుదలకు కొద్దిగా ఆటంకము కలుగుతా ఉన్నాం. జాగ్రత్తగా వినండి. ఇది పరలోక ప్రార్థనను అనుసరించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఒక్కవేళ దేవుడి కృప కొద్దీ దేవుడు నాకు ఇచ్చిన ఈ ప్రవచన వరమును మొదలు ఇప్పటి వరకు ఎవరి పట్లైనా నా మాటలు కానీ నా ప్రవర్తన కానీ మిమ్మల్ని గాయపరిచింటే నన్ను క్షమించగలరని మనం చేస్తున్నాను. మంచి విశ్వాసులారా, నేను క్షమాపణ అయితే అడిగాను, అది దేవుని చిత్తం. పరిశుద్ధ గ్రంథంలో ఈ 2వ సమూయేలు గ్రంథంలో ఒక స్త్రీ మనకు కనపడుతుంది. ఆమె పేరు రిస్పా. ఏం పేరండి? రిస్పా. ఏంటి? రిస్పా అనబడే స్త్రీ ఎప్పుడైనా విన్నారా?
విన్నారా? వినండి. ఇప్పుడు దేవుడు ఆ స్త్రీ ద్వారా మీతో ఒక పనిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒక మనిషి భూమి మీద ఉండగా చేయవలసిన, కనుపరచవలసిన ఒక క్రియ ఈ స్త్రీ ఈరోజు మనకు నేర్పిస్తా ఉంది. ఎవరైతే వాక్యము పట్ల మనస్సు నిలకడగా ఉంచుకొని వింటారో వారు మాత్రమే ఈ స్త్రీ కనుపరిచే లక్షణాన్ని చేయగలరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. చదవబడిన ఈ లేఖనములో ఆమె ఒక పని చేస్తుంది. ఏమిటి ఆ పని అంటే, దానికంటే ముందుగా జాగ్రత్తగా విందామా? దానికంటే ముందుగా ఈ రిస్పా ఎవరు అనేది మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రిస్పా ఎవరయ్యా అంటే, పరిశుద్ధ లేఖనాలు మనతో సెలవిస్తూ ఉన్నాయి. సౌలు అనబడే రాజుకు ఉపపత్ని, అంటే భార్య అని చెప్పుకునే భార్య అని పూర్తిగా కాదు, జాగ్రత్తగా. ఈ సౌలు భార్యగా ఉన్నటువంటి ఈమె ఒక దినాన గోనె పట్టును తీసుకొని కొండపైకి వెళ్ళి దానిని పరుచుకొని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. జాగ్రత్తగా. వర్షము ఆ కళేబరముల మీద పడు వరకు, పగులు పక్షులు, రాత్రి అడవి మృగములు ఆ దేహములను పాడు చేయకుండా, వాటిని తినకుండా దాదాపుగా 6 నెలలు ఆ శవముల దగ్గరే అని నిరీక్షణ జరిగింది. ఎన్ని దినాలు? 6 నెలలు. ఆలోచన చేద్దాం. మన ఇంటి మెట్లు దిగి వస్తా ఉంటే ఆ మురికి వాసనకి మనము ఉంటామా? ఏం చేస్తాం? ముక్కును మూసుకుంటాం. వినండమ్మా, వినాలి. నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఈరోజు. ఆ మురికి వాసనకి మనము తట్టుకోలేకపోతే చనిపోయిన శవములను ఎదుట ఉంచుకొని 6 నెలలు అక్కడే ఉందంట, ఇంటికి పోలేదు. ఆ దేహమంతా పురుగులు వచ్చి పూర్తిగా పురుగులు కూడా తిని ఎండిపోయిన కూడా ఎముకలు మిగిలే సమయము వరకు ఆ దేహముల దగ్గరే ఉందంట. ఎందుకు ఆమె ఇంత పని చేస్తా ఉందా? ఈ పని చేయడానికి ఏమైనా కారణం ఉందా అనేది మనం ఆలోచన చేస్తే, సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడువకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసేది. అందుకు యెహోవా ఇలాగున సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ దేశము మీదికి కరువు రావడానికి కారణము ఏమయ్యా అంటే, దేవుని చేత ఎన్నుకోబడిన మనిషే తప్పు చేయడం. ఏమిటి ఆ తప్పు? ఈ గిబియోనీయులకు ఇశ్రాయేలులకు మంచి స్నేహముగా ఉంది, మంచి స్నేహపూరితమైనటువంటి ఒక బంధం ఉంది. దేవుని వచనాలు ఇంకా కిందికి మనము చదువుకుంటూ వెళ్తే 4-5 వచనాలలో ఆ మాటను దేవుడు చక్కగా దావీదుకు సెలవిస్తా ఉన్నాడు. అయ్యా దావీదు, నేను రాజుగా నియమించుకున్న ఈ సౌలు నేను చెప్పినది కాకుండా తన ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తించాడు. ఈ గిబియోనీయులను వారికి ఏ హాని కూడా నేను చేయనని ప్రమాణము చేసి, అంటే మాట ఇచ్చి
ఆ మాటలు తప్పి గిబియోనీయులను ఏం చేశాడంట? చంపివేశాడు. జాగ్రత్తగా విందాం విశ్వాసులారా. తప్పు చేసింది ఎవరు? సౌలు తప్పు చేస్తా ఉన్నాడు. అర్థమవుతుందా? సౌలు ఒక ప్రమాణం చేశారండి. ఏమిటి ఆ ప్రమాణం అంటే, గిబియోనీయులను వారికి ఏ ఆటంకము కూడా నేను చెయ్యని. ఇది నేను చేస్తున్నా ప్రమాణము. ప్రమాణం అంటే ఏంటి? మాట ఇచ్చుట. అంటే ఆ మాటను మీరకూడదు. ఎవరి సమక్షంలో ఆ మాట ఇచ్చాడు? దేవుని సమక్షంలో. విను విశ్వాసి, దేవుని సమక్షంలో ఒక తీర్మానం చేశాడు, ఒక ప్రమాణం చేశాడు. దేవుని సమక్షంలో చేసిన దానిని నీవు మాట మీరితే దాని శిక్ష ఖచ్చితంగా వస్తుందా లేదా? కానీ ఇక్కడ తప్పు చేసింది ఎవరు? సౌలు తప్పు చేస్తే సౌలు తప్పును బట్టి ఎవరికి శిక్ష వస్తుంది? ఇక్కడ ఆ దేశానికి అంతా వచ్చిందంట. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు గొప్ప కరువు. విను, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు అనుకోవచ్చు, నేను జ్ఞాపకం చేస్తాను నా అనుభవపూర్వకముగా కొంతమంది పెద్దలను అడిగి తెలుసుకున్న విషయాన్ని బట్టి నేను చెప్తాను. ఎందుకు వినడానికి నిర్లక్ష్యము కనపరుస్తూ ఉన్నానంటే, గతంలో ఆ ఇందిరమ్మ ఈ ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు మన ఇల్లు ఎలా ఉన్నాయండి? ఊరు గుడిసెలతో ఉంచబడిన ఇల్లు, తినడానికి సరిగా తిండి లేని పరిస్థితిలో. అప్పుడు దేవుని పట్ల ఎంతో భయము భక్తి ఉంది కాబట్టి ఆ కాలంలో పెద్దలు బహు చక్కగా మందిరానికి వచ్చేవారు. కోత పండగ అంటే మందిరము పట్టేదే కాదు, ప్రతి కుటుంబం ఇంటి దగ్గర ఉండేది. వినండి, దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కొట్టాలు వెళ్ళిపోయాయి, మేడలు వచ్చాయి, మిద్దెలు వచ్చాయి, ఆస్తి పెరిగింది, నూతన మందిరం కూడా తయారవుతుంది. కానీ మనిషిలో మాత్రము అప్పుడున్న భయం ఇప్పుడు లేదు. ఎందుకు? సమృద్ధిగా ఉంది ఇప్పుడు. అప్పుడు కొదువ కలిగి ఉంది కనుక, అయ్యా ఈ కొదువ నీవు మాత్రమే తీసివేయగలవు. ఇప్పుడు కొదువ లేదు, సమృద్ధిగా ఉంది. ఏం చేస్తా ఉన్నాము? ఎక్కువైపోయి నీవెవరవో నాకు అనే స్థితికి నీవు దిగసాగుతూ ఉన్నావు. ఆనాడు సౌలు ఒక్కడు చేసిన పొరపాటు ఆ దేశానికి అంతా 3 సంవత్సరములు కరువు వస్తే, ఈరోజు సంఘమంతా పొరపాటు చేస్తా ఉంది. ఒకటి భయం లేకుండా, భక్తి లేకుండా, దేవుడంటే ఎవరో తెలియని స్థితిలోనికి వచ్చింది. కలిగి ఉన్న సమృద్ధిని బట్టి 3 పూటలా తింటున్నావు, 3 పూటలా తాగుతూ ఉన్నావు, ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నావు, పరిశుద్ధ దినాన్ని దొంగిలిస్తూ ఉన్నావు. కానీ దేవుడు నీకు ఏమైనా శిక్ష విధిస్తున్నాడా? ఏమండి, శిక్ష విధిస్తున్నాడా? కానీ దినదినము ప్రేమని నీకు నేను చెప్పాలనుకుంటున్నది ఒకే ఒకటి. కాలాలు మారుతున్నాయి, తరాలు మారుతూ ఉన్నాయి, మనుషులు పుడుతున్నారు, మరణిస్తున్నారు, సంవత్సరాలు పెరుగుతూ ఉన్నాయి. దేవుడి ప్రేమలో మాత్రం ఏ విధమైన తేడా లేనే లేదు. కానీ భూమి మీద ఉన్న మనసులో మాత్రము అనేకమైన మార్పులు వస్తాయి పరిస్థితిని బట్టి. వినండి, ఆనాడు సౌలు ఒక్కడు పొరపాటు చేస్తే ఆ దేశానికి 3 దినాల కరువు వచ్చిందంట. అంతేకాదు, దావీదుకు దేవుడు ఈ ఉద్దేశమును బయలుపరచబడిన తర్వాత, దావీదు దేవుని హృదయానుసారుడు కాబట్టి ఆ గిబియోనీయులను పిలిపించి వారిని సమాధానపరచాలని ఆలోచన చేస్తా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనములో, రాజు దావీదు గిబియోనీయులను పిలువనంపి, నేను మీకేమి చేయకూడదును? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడుగగా. ఎంత సమాధానం చూడండి, ఎంత ప్రేమ. అతడు కూడా అనుకోవచ్చు, సౌలు తర్వాత ఇశ్రాయేలులకు దేవుని చేత ఎన్నుకోబడిన 2వ రాజును నేను.
సౌలు చేసినది నేను చేయొచ్చు కదా. అర్థమవుతుందా? అర్థమవుతుందండి? సౌలు కనుపరిచిన ఆ గర్వపు లక్షణాలు నేను కలిగి ఉండవచ్చు కదా అని దావీదు ఆలోచన చేయలేదు. ఎందుకంటే దావీదు దేవుని హృదయానుసారుడు. అంటే దేవుని హృదయంలో ఏ ఆలోచన అయితే మెదులుతా ఉందో కింద దావీదు దానిని తూచా తప్పకుండా ఖచ్చితంగా చేసేవాడు. ఆ గిబియోనీలకు క్షమాపణ పూర్వకముగా సమాధానముతో వారికి ప్రాయశ్చిత్తాన్ని చెల్లించాలని దావీదు ఆలోచన చేస్తా ఉన్నాడు. ఆ గిబియోనీలు అడుగుతా ఉన్నాడు, అయ్యా దావీదు, మాకు ఏమి ఉందయ్యా? సౌలు వారి కుటుంబంలో వారి కుమారులను 7 మందిని మాత్రం నాకు అప్పగించు. ఎంతమందినండి? ఎంతమందిని? ఎవరి కుమారులు? సౌలు కుమారులు. ఎందుకు సౌలు కుమారులను అప్పగించమంటా ఉన్నాడు ఈ గిబియోనీలు? ఆ గిబియోనీలను సౌలు మాట ఇచ్చి మాటను మీరి వారిని చంపివేశాడు. వినండి దేవుని వాక్యం. అక్కడ చూడండి, పరిశుద్ధ లేఖనం 7వ వచనం. ఆ మాట అడగానే దావీదు ఆలోచన చేస్తా ఉన్నాడు. తాను సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారుడగు యోనాతానునకు పుట్టిన మెఫీబోషేతును అప్పగింపగా అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలునకు కనిన 2 కుమారులకు అర్మోనిని మెఫీబోషేతును సౌలు కుమార్తెయగు మెరాబా మెహూలతీయుడకు బర్జిల్లయి కుమారుడైన ఆద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీలకు అప్పగించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే నేను ఒక విషయాన్ని చెప్తాను. దావీదు శత్రువులకు కాదు కానీ గిబియోనీలకు ఆ సౌలు కుమారులను 7 మందిని అప్పగిస్తా ఉన్నప్పుడు ఒక చిన్న కృతజ్ఞతను అక్కడ చూపించాడు. ఏమైనది? బైబిల్ చదివి వారు చెప్పండి కదా. ఒక చిన్న కృతజ్ఞత చదవబడిన లేఖనం. ఎవరి కుమారుని అప్పగించలేదు అక్కడ? సౌలు కుమారుడినే. సౌలు మనవడిన సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషేతును. ఎందుకు అక్కడ కృతజ్ఞత కనపరిచాడంటే సౌలు అనేక పర్యాయములు దావీదును చంపాలని కుట్రలు చేస్తా ఉన్నప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను అనేక పర్యాయములు దావీదుకు సహాయం చేశాడు, తప్పించాడు. దావీదు, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నా తండ్రి నిన్ను చంపాలని ఆలోచన చేస్తా ఉన్నాడు. ఇక్కడ నుంచి నువ్వు ఈ మేలును కృతజ్ఞతగా ఉంచుకొని అతి కష్టతరముగా యోనాతానును కూడా కాపాడాలని చూశాడు. కానీ అది తండ్రి చిత్తము కానీ సౌలు కుమారుడు, సౌలు ఉపపత్నికి పుట్టినటువంటి రిస్పా కుమారులు 2 మరి 5, మొత్తం ఎంతమంది? వాళ్ళందరితో కలిపి 7 మందిని గిబియోనీలోకి అప్పగిస్తే 9వ వచనంలో చూడండి, వారు ఈ 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఏం చేస్తున్నారు? ఉరి తీసిరి. ఆ 7 ఏకరీతిని చంపబడి కోత కాలమున యవల కోత యారంభమందు వారు మరణమయ్యారు. ఎంతమంది చనిపోయారు? ఇప్పుడు 7 మంది ఒకేసారి మరణానికి అప్పగించారు. ఈ మరణాన్ని చూస్తున్నటువంటి ఒక స్త్రీ, ఏం పేరు అనుకున్నాం? ఆ స్త్రీ పేరు రిస్పా అనబడేటువంటి స్త్రీ. ఈమె పేరు నాకు అర్థము బైబిల్ ఉన్న వాళ్ళందరి కింద రాయబడించది వేడెక్కిన రాయి అని రాయబడించదు. ఏమని రాయబడింది? వేడెక్కిన రాయి. నేనంటాను ఆమె నిజముగానే ఆ అర్థము వచ్చే రీతిగానే 6 నెలలు పట్టుదలతో నిరీక్షణను కలిగి వేడితో కూడినటువంటి ప్రార్థనను చేసిందంట.
ఏమిటి ఆ ప్రార్థన? మాకు మా దేశానికి సంభవించిన ఈ కరువు పూర్తిగా తీసివేయమయ్యా. అది ఒక్కటే కాదు ఆమె చేస్తా ఉన్న విజ్ఞాపన. ఏం చేస్తా ఉన్నది? నా భర్త అయిన సౌలు, ఆయన కుమారుడైన యోనాతాను, నాకు పుట్టిన కుమారులు, వీరందరూ కూడా రాజుల వంశానికి చెందిన వారు. వారికి తగిన మరణం ఇది కానీ వింటున్నారా విశ్వాసులారా? రాజులకు తగిన మరణము వారికి రాలేదు. దేవుని బిడ్డలకు రావలసిన ఆశీర్వాదాలు ఇప్పుడు మనకు రావడం లేదంటే మనము దేవుని బిడ్డలమేనా? దేవుని బిడ్డలమేనా? దేవుని వాక్యం సెలవిస్తాం. ఆ రిష్పా ఈరోజు మనతో చెప్పాలి అనుకుంటున్న మాట ఏమిటంటే, నేను 6 సంవత్సరములు ఒకే ప్రార్థన నిరీక్షణ కలిగి చేశాను. దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చేంత వరకు నీవు చేస్తున్న ప్రార్థన వెంటనే రాకపోయేసరికి ఆ నిరీక్షణ నీలో ఉందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ నిరీక్షణ ఉందా? ఉందా అండి మనలో? ఉందా? కనపరచకపోతే ఆ ప్రార్థన నిజమైనది. పట్టుదల కలిగి ఉండాలి, వేడి కలిగి ఉండాలి ప్రార్థనలో. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. గోనె పట్ట తీసుకొని కదా, ఆమెను చూసి అప్పటి వాళ్ళు అనుకోవచ్చు, నేను పిచ్చా, నీకు సచ్చిన శివాల ముందర పిచ్చెక్కినట్టుంది. కొడుకులు చనిపోయేసరికి కదా, భర్త చనిపోయేసరికి ఒక పిచ్చివాణి వలె పిచ్చెక్కి ఆ ఎముకలు చూసుకుంటూ ఉంది అని అనిండొచ్చు. అనిందరా? మనమే అంటాం. ఏదైనా ఒక చిన్న పని చేసి కొంచెం జ్ఞానం ఎక్కువ అయిపోయిందండి మనకు. ఆ జ్ఞానాన్ని పట్టుకొని గర్వాన్ని కనపరిచి మనకంటే వారు జ్ఞానహీనులని, బుద్ధిహీనులని వారిని తక్కువ చేసి మనమే మాట్లాడతామా లేదా? ఆ కాలంలో కొండ పైన చచ్చిన శవములను ముందర ఉంచుకొని 1 కాదు 2 కాదు, ఎన్ని నెలలు? 6 నెలలు గోనెపట్ట మీద ఉండి ఎండకు రాత్రి పగలు తేడా లేకుండా ఒకే ప్రార్థన చేస్తా ఉన్నంత, దేవా నా కుటుంబానికి చెందిన ఈ మరణము వారికి తగినది కాదయా. ఇదిగో వారు చేసినది పొరపాటే. ఆ పొరపాటును తీసివేయడానికి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. నా ప్రార్థన నీ సన్నిధికి చేరేంత వరకు, నా ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు నా పట్టుదలను నేను విడువనయ్యా. ఎంత గొప్ప నిరీక్షణ కదా! ఏమండి, ఇంత నిరీక్షణ అయితే ఆమె కనపరిచింది. ఈ నిరీక్షణను మనము కనపరిస్తే దేవుడు మనకు జవాబు కూడా. ఏమండి, ఇంత నిరీక్షణ కలిగి ఉన్న ఆమె ప్రార్థన దేవుడు వినింటాడా? ఖచ్చితంగా. చూద్దాం దేవుని పరిశుద్ధ లేఖనం 21వ సమూయేలు గ్రంథము 10వ వచనం. అయ్యా కుమార్తె రిష్పా గోనె పట్ట తీసుకొని ఎక్కడికి వెళ్ళిందంట? కొండ పైన పరుచుకొని కోతకాలారంభము మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియు వరకు అచ్చటనే దేవుని కృప వారి మీదికి వచ్చేంత వరకు ఆ ప్రార్థన ఎందుకు పట్టుదలను విడవలేదంట. అక్కడే ఉంది, కట్టుకదలేదు. ఆమెకు ఆకలి అయిందదా? దాహం వేసిందదా? శరీరం అలసిపోయిందదా? ఇంత ఓపిక ఆ తల్లికి. ఏమండి, ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ప్రార్థన చేస్తే కంటిన్యూగా ఇలా ఉన్న మనిషి ఇలా కదా, ఇలా ఉన్న మనిషి ఇలా, లేకపోతే సదరంగా కూర్చుంటాం. ఈమె ఎన్ని దినాలంతా? ఎన్ని దినాలు? ఎన్ని రోజులు? 100. నెలకి ఎన్ని రోజులండి? 30 రోజులు. 6 నెలల 180 రోజులు ఆ తల్లి, తండ్రి నా పిల్లలు నా మాట వినడం లేదా? ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు, 3 సార్లు చేస్తారు, ఇక వదిలేస్తారు. ఇది నిరీక్షణతో కూడిన ప్రార్థన
కాదు. ఏది నిరీక్షణతో కూడిన ప్రార్థన అంటే, నా ప్రార్థన నాకు వచ్చేంత వరకు దాన్ని నేను చేస్తూనే ఉంటాను. ఇది నిరీక్షణతో కూడిన ప్రార్థన. ఈ రిస్పా మంచి నిరీక్షణ కలిగిన స్త్రీ. ఈ నిరీక్షణ కలిగినటువంటి ఆమె ఏమైనా పొందుకుందా అని మనం ఆలోచన చేసి కీర్తనల గ్రంథంలోనికి వెళ్తే పరిశుద్ధ లేఖనం ఒక మాట 27వ అధ్యాయము 14వ వచనంలో, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక, ఆమేన్. ఈ మాటలోనికి వెళ్లే ముందు ఒక్క మాట నేను చెప్తాను. ఒక మాటను నేను జ్ఞాపకం చేసి ఈ వాక్యమును కంటిన్యూ చేయాలి. ఒక సేవకుడు, వినండి, ఒక చిన్న పేపర్ తీసుకొని ఆ పేపర్లో ఒక వజ్రాన్ని అందులో పెట్టి పేపర్ చుట్టి, వింటున్నారా అండి? వినండి, మీకే చెప్తా ఉన్నా. ఆ పేపర్లో వజ్రాన్ని చుట్టి రోడ్డు మీద ఉంటున్న వాళ్ళకి ఇచ్చాడు. ఇది తీసుకోండి. వినండి, మనలాంటి వాళ్ళు చాలా తెలియపడదు, చాలా బిజీ లైఫ్ లో ఉన్నటువంటి వారు వారికి ఆ పేపర్ చేతిలో పెడితే, ఒక చేతిలో మొబైల్ ఫోన్, చేతికి బ్యాగ్, చేతిలో ఆ సేవకుడు ఇచ్చిన పేపర్ అనుకుంటున్నారు. మంచి మాట మీరు బాగా చక్కగా చెప్పారు. ఏముంది దాంట్లో? నేను చెప్పాను కాబట్టి తెలిసింది. ఒకవేళ నేను ఇచ్చినా కూడా మీరు ఏమనుకుంటారు? ఏదో పేపర్లో ఒక రాయి అనుకుంటారు. అలాగే ఫస్ట్ ఇస్తే ఆ పేపర్ ఏదో రాయి అని పడేసింది. వినండి, దాన్ని తీసుకొని మరలా ఇంకొక వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి కూడా బిజీలో, లైఫ్ లో చాలా బిజీ, సమయమే లేదంట దాన్ని చూసే సమయం. అతను కూడా పడేశాడు. అడుక్కునేవాడు వచ్చి ఆ చిత్తు పేపర్ తీసుకున్నాడంట. అతను కూడా చిత్తు పేపరే అనుకున్నాడు. విను దేవుని వాక్యం. అడుక్కునేవాడు చిత్తు పేపర్ ఎందుకు చూశాడయ్యా అనొచ్చు. ఎందుకంటే వాడు కొదవ కలిగి ఉన్నాడు. ఏమి కొదవ? ఆకలి కొదవ. ఏదైనా సరే, ఎక్కడైనా సరే వెతుకులాడి గుడికి నేను తినాలి, నా కడుపు నింపుకోవాలి అని మన ఆశ. చెత్త వెతుకుతాడు, బుట్టలలో వెతుకుతాడు, రోడ్డు పైన వెతుకుతాడు, ఎక్కడ పడితే అక్కడ వెతుకుతా ఉన్నాడు. ఆ వెతుకుతా ఉంటే ఆ వజ్రంతో కూడిన చిత్తు పేపర్ అనబడేది అతనికి దొరికిందండి. విందాం. అతడు కడుపు కోసం ఉన్నాడు కదా, అతడు కూడా చూసి పడేసే గుణం అతనికి ఉండదు కూడా. దాంట్లో ఏముందో చూద్దాం. ఒక చిన్న బ్రెడ్ ముక్క దొరికినా చాలు, నాకు కొద్దిగా ఆకలి తీరుతుంది అని ఆశ. ఆ పేపర్ ను ఓపెన్ చేసి పేపర్లో దగ్గర చూస్తున్నావా ఏమిందంట? వజ్రం నింపబడింది. అర్థమవుతుందా? ఎందుకు ఈ మాట ఇప్పుడు నేను జ్ఞాపకం చేశానంటే, ఇందులో లేదు ఈ వాక్యానికి, దాన్ని ఇప్పుడు చెప్పబడుతున్న మాటలకు దానికి మీరు కనుపరుస్తున్న క్రియను బట్టి మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. వానికి లేదు కనుక ఉండ దానిని విలువతో చూశారు. మనకు ఉంది కనుక విత్తబడుతున్న వాక్యము విలువ నీవు తెలుసుకోలేకపోతున్నావు. ఏముంది? రేపటి గురించి ఆలోచన ఉంది. రేపు నేను ఎలాగైనా బ్రతుకుతాను, నాకు ఆస్తి, సంపద ఉంది, డబ్బు ఉంది, అంతే అంటారా? నీకు ఈ లోకంలో బ్రతికే సమస్య ఉంది కాబట్టి లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత బ్రతికే దాని కొరకు ఆలోచన చేయలేకపోతున్నా. విత్తబడుతున్న వాక్యం వైపు నీ మనస్సు ఉంచలేక కఠినపరుచుకుంటున్నావు. ఆ వ్యక్తికి ఏమి లేదు, ఒక చిన్న బ్రెడ్ ముక్క దొరికితే చాలా అవుతున్నారు. ఈరోజు ఆ వజ్రమే దేవుడి వాక్యం. ఈరోజు ఆ వజ్రమే ఇక్కడ నిలబడి చెబుతున్నటువంటి సేవకులు ఎవరైనా కూడా ఒకప్పుడు చిత్తు కాగితాలే. దేవుని చేత ఎన్నుకోబడిన తరువాత వారి బ్రతుకు ఏ విధంగా ఉంటుంది? వజ్రముగా మార్చబడినటువంటి వారి బ్రతుకు ద్వారా దేవుడు ముత్యము లాంటి వాక్యములను మీ మధ్య వేద చదువుతూ ఉన్నాడు. ఆ ముత్యము లాంటి వాక్యము ఎవరికి వెళుతున్నామంట? బంధులకు.
మీరు మనుషులేనా? లేకపోతే మరి మీరే ఆలోచన చేసుకుని నేను దేవుడు సెలవిస్తాను. ముత్యముతో కూడిన దేవుని వాక్యము వెర్రితనము ఎవరికయ్యా అంటే దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, పందులకు అది వెర్రితనము. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆ రిష్పా కనపరిచిన నిరీక్షణ కీర్తనల గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 27వ అధ్యాయము 14వ వచనములో, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్త్రీ 6 నెలలు అక్కడ ఉండాలంటే ఎంత ధైర్యములు కనపరిచి ఉండాలి? మామూలుగా ఈ కాలంలో చీకటిలో ఒంటరిగా వెళ్ళగలరా? వెళ్తారా? మన పక్కన ఏమి కూడా ఉండదు. ఏదో ఒక బొద్దింకనో ఏదో కిటకనో సౌండ్ వచ్చింది అనుకోండి, గుండెలు ఏడకి వస్తాయండి? చేతిలోకి వచ్చింది, చేయి గుండె కాడికి పోయింటది. ఆ చిన్న సౌండ్కే ఈ తల్లి 6 నెలలు ఎవరిని కలిగి ధైర్యం తెచ్చుకుందంట? యెహోవాను కలిగిన ధైర్యము, నిరీక్షణ. ఆ నిరీక్షణ ఆమెను ధైర్యంతో నింపింది. పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్త అయిన యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో దేవుని పరిశుద్ధ లేఖనం మనతో మాట్లాడుతూ ఉంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె యెహోవా కొరకు, యెహోవా దీవెన కొరకు, యెహోవా దగ్గర నుంచి వచ్చే ప్రార్థన జవాబు కొరకు 6 నెలలు ఎదురు చూస్తా ఉంది, నిరీక్షణ కలిగి ఉంది. కనుకనే ఆమెకు ఏ విధమైన భయము రాలేదంట. ఏమి కలిగి ఉంది? నూతనమైన బలమును పొందుకొని ఉంది. ఆహారం లేకపోయినా, నీళ్లు లేకపోయినా దేవుడు ఆమెను 6 నెలలు పోషించాడంట విశ్వాసులు. పరిశుద్ధ లేఖనములో కొత్త నిబంధన గ్రంథము రోమిలోకి రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థించు, నీ ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు. అది నీ జీవితంలో లేదా, ఆ ప్రార్థన నీ జీవితంలో నెరవేర్చబడకపోవడానికి కారణమేంటో దేవుడు నీతో మాట్లాడతాడు. తండ్రి చిత్తంలో అది లేకపోతే ఆ మాటను కూడా దేవుడు నీకు సెలవిస్తాడు. రోమిలోకి రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంట? నా ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు. ఎందుకు రాలేదు? ఏమిటి సమస్య? ఏమి దేవుడవయ్యా అనే మాటలు నీ నోటి నుంచి రాకుండా, నేను చేస్తున్న ఈ ప్రార్థన నేను ఎవరిని కలిగి చేస్తున్నానో ఆయన నమ్మకమైన వాడు. నాకు శ్రమ వచ్చిందా, దీన్ని బట్టి నేను ఆనందిస్తాను. ఎందుకంటే నేను నమ్మిన నా దేవుడు ఖచ్చితంగా ఈ శ్రమను నా జీవితం నుంచి తీసివేయగల సమర్థుడు. అన్ని సంతోషమును కలిగి ఉండాలి, ఓర్పును కలిగి ఉండాలి, పట్టుదలను కలిగి ఉండాలి. దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. రోమిలోకి రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు ఇంకొక మాట అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు, నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపును గాక. ఆమేన్. దేవుడు దీవెనతో చివరిగా నీకు ప్రతిఫలాన్ని ఇస్తుంది. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనంలో చూడండి, దేవుడు అంటా ఉన్నాడు, ఈ కుమార్తె చేసిన పని ఎవరు వింటున్నారు? ఎవరు వింటున్నారు? అక్కడ రాజైన దావీదు చెవినబడింది. రాజైన దావీదు చెవినబడగానే దేవుని పరిశుద్ధ లేఖనం 12వ వచనంలో, కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యబెష్కేలాదు వారి యొద్ద నుండి తెప్పించు. ఫిలిష్తీయులో గిల్బోవలో సౌలును హతము చేసినప్పుడు
వారు సౌలు యోనాతానును బెస్తాను పట్టణపు వీధిలో వ్రేలాడగట్టగా యెబెస్యేలాదు వారు వారి ఎముకలను అచ్చట నుండి దొంగిలిరి తెచ్చి ఉండిరి. కావున దావీదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను. రాజాజ్ఞను బట్టి ఉరి తీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి. సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనుల దేశములో చేర్చి సేలాలోనున్న సౌలు తండ్రియగు కీసు సమాధి యందు పాతి పెట్టిరి. రాజు జాగ్రత్తగా విన్నాం. రాజు ఇలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనను దేవుడు అంగీకరించెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని రోజుల ప్రార్థన? 6 నెలల ప్రార్థన, 180 దినాలు చేసిన ప్రార్థన. సౌలు అస్థి పంజరము ఎక్కడైతే ఉంచబడాలో అక్కడ ఉంచబడిన తరువాత ఆ రిష్పా చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి ఆ కరువుతో ఉన్న దేశమును కరువును మొత్తము, కారణం ఏమిటి? రిష్పా కనుపరిచిన నిరీక్షణతో కూడిన ప్రార్థన. వెనుకడుగు వేయలేదు. 1 నెల రోజులు చేసింది. ఏమి దేవుడు అనే మాట కూడా ఆమె నుంచి రాలేదు. 2 నెలలు చేసింది, అయినా కూడా నిరీక్షణను కోల్పోలేదంట. పట్టుదలతో కూడిన ప్రార్థన. దేవుడు అంటా ఉన్నాడు, ఈ నిరీక్షణను నీవు గనక కలిగి ఉంటే నీవు కూడా నూతనమైన బలమును పొందుకుందువుగాక. నీవు కూడా సమస్త ఆనందముతో నింపబడుదువుగాక. దేవుడు ఈరోజు నీకే వాగ్దానం చేస్తా ఉన్నాడు. నిరీక్షణతో కూడిన ప్రార్థన క్రమాన్ని నీవు కలిగి ఉంటే, రిష్పా ప్రార్థనకు ఏ రీతిగా జవాబిచ్చి ఆమె ప్రార్థనను అంగీకరించి 3 సంవత్సరముల నుంచి కరువు చేత నింపబడిన ఆ ప్రాంతమును ఆశీర్వాదకరముగా మార్చాడో, ఎన్ని దినాల నుంచో నీవు చేస్తున్న ఈ ప్రార్థనను అదే నిరీక్షణ కలిగి నీవుంటే అదే ఆశీర్వాదముతో నిన్ను, నీ కుటుంబాన్ని నా దేవుడు నింపును గాక. ఈ దిన వాక్యము దేవుడు మన హృదయాలలో క్రియ జరిగించును గాక. ఆమేన్.